హైదరాబాదులోని ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ విచిత్రమైన సంఘటన జరిగిన మరుక్షణమే మొత్తం ఎంతమంది అయితే బాధితులు ఉన్నారో ఆ బాధితులు అందరూ కూడా రోధిస్తూ ఉన్నారు. అసలు మమ్మల్ని మేమేమైపోవాలి దేవుడా అని చెప్పేసి తలలు పట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు విన్న తర్వాత 100% మీకు వాళ్ళు తిడతారన్నమాట. బాధితులనే తిడతారు మీరు. సో ఎందుకనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే హైదరాబాద్లో ఒక వ్యక్తి దగ్గరగా ఒక 100 కోట్ల దాకా అయితే చాలామంది బాధితుల నుంచి తీసుకున్నాడు. ఏ విధంగా అంటే వడ్డీ, అధిక వడ్డీ ఆశ చూపి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి సడన్గా చనిపోయాడు. సో చనిపోయిన తర్వాత ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీస్ అడుగుతారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్ మాకు సంబంధం లేదు, మాకు చెప్పకుండానే ఈ 100 కోట్లు కూడా తెచ్చుకుని ఆయన సొంత ప్రయోజనానికి వాడుకున్నాడు, మాకు సంబంధం అని చెప్పేసి చేతులు ఎత్తేసారు. 100 కోట్లు తెచ్చారంటే ఎంతమంది బాధితులు ఉంటారో మీకు అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు అన్నమాట. మా డబ్బులు పోనీ మేము రోడ్డు పడిపోతాం అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ముందు చెప్పాం కదా మీరు అందరూ తిడతారని. ఎందుకు చెప్పారంటే అధిక వడ్డీకి ఆశపడ్డది ఎవరో వీలే కదా. అతను అధిక వడ్డీ ఇస్తా అన్నాడు, ఆశపడ్డ వాళ్ళు వీళ్ళు. ఏ విధంగా ఏ సోర్స్ ఉందని చెప్పేసి ఆయన తీరుస్తాడని చెప్పేసి ఇచ్చారు. కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇచ్చిన వరకు కూడా కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. వడ్డీ ఇస్తా అన్నాడు కరెక్టే, దానికి ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఈ ప్రకారంగా వడ్డీ ఇస్తానంటే ఈ ప్రకారంగా మనం ఇవ్వచ్చు, ఆయన మరి తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుందని ఒక అవగాహన ఉండి పెట్టుకుని ఇవ్వాలి. అంతేగాని 100 రూపాయలు ఇస్తే కనుక 10 రూపాయలు వడ్డీ ఇస్తానంటారు కొంతమంది, అధిక వడ్డీ ఆశ చూపిస్తారన్నమాట. సో ఆ వ్యక్తి ఏ విధంగా మళ్ళీ తిరిగి తీరుస్తారు మీకు? కనీసం మీరు కామన్ సెన్స్ పెట్టి ఒకసారి ఆలోచించాలి కదా. అలా ఆలోచించిన పక్షంలోనే ఇప్పుడు మీరు అందరూ కూడా బుక్ అయిపోయారు. నాకు తెలిసిన మట్టుకైతే ఎవరో ముక్కు మొఖం తెలియని వ్యక్తి కొంతమంది డబ్బులు తీసుకుంటాడు, రియల్ ఎస్టేట్ అంటాడు, పెద్ద కారులో తిరుగుతాడు, ఏవో చెప్తూ ఉంటాడు, షోయింగ్ చేస్తూ ఉంటాడు. మీకు అనిపిస్తుంది ఏదో పెద్ద కంపెనీ నిర్మిస్తున్నాడు, మేము పెడితే కనుక మాకు లాభాలు వస్తాయని చెప్పేసి మీరు ఫీల్ అయిపోతారు ఆయన చెప్పిన అబద్ధాల వల్ల. కొంతమంది అలా చెప్తూ ఉంటారు. సో దయచేసి అపరిచిత వ్యక్తులకి డబ్బులు ఇవ్వద్దు. ఎక్కువ వడ్డీ ఇస్తా అంటారు కానీ ఎక్కువ వడ్డీ ఎలా ఇస్తారు అనేది ఒకసారి మీరు ఆలోచించండి, ఆలోచించి ఇవ్వండి. ఎందుకంటే ఈ డబ్బులన్నీ కూడా మీరు కష్టపడి సంపాదించుకున్నాయి. ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి మీరు అధిక వడ్డీ ఆశ మీద మీరు ఇస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా ఇది జరుగుతూ ఉంటాయి. సో మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.